ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరుడు సూర శ్రీనివాసరెడ్డి ప్రసన్నపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు బారిప్పించింది కూడా ఎమ్మెల్యేనని, ఆ బార్ నుంచి ప్రతి నెల ఎమ్మెల్యేకి 2 లక్షల రూపాయలు పంపిస్తున్నానని చెప్పారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేతో నడిచినందుకు నాపై అక్రమ కేసులు బనాయిస్తారా అని ప్రశ్నించారు. నన్ను పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ఇంట్లోనే అరెస్టు చేశారని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇదేనా చేసే న్యాయమా అంటూ ఎమ్మెల్యేని ఆయన సూటిగా ప్రశ్నించారు. నా భార్యాబిడ్డల గోష్ఠ ఎమ్మెల్యే ప్రసన్నకు తగులుతుందన్నారు. జిల్లాలో పేరుగాంచిన నల్లపరెడ్డి కుటుంబ పరువుని ఈ ఎమ్మెల్యే తీశాడన్నారు. నా జోలికొస్తే వదిలిపెట్టనని హెచ్చరించారు. జైలు నుంచి విడుదలయ్యాక బుచ్చిరెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నీకు ఇప్పించావు బారు, నేను కాదనట్లా. నువ్వు ఉండబట్టే నాకు బారు వచ్చింది. నేనేమి ఈరోజు నువ్వు ఇప్పిలేదని నేను అనడంలా, చేయడం లేదని నేను అనడంలా. ఆ రోజు బారుకి వేసేటప్పుడు 3 అప్లికేషన్లు వేసారు. నువ్వు చైర్మన్ మురళిని వేయొద్దన్నా, భర్తని వేయొద్దన్నా కూడా అప్లికేషన్ వేసాడు. ఈరోజు చెప్తున్నా, నేను ఈరోజుకి ఎవరికి కూడా చెప్పలా. నేను నా గాడికి మురళి వచ్చి నేను ఎమ్మెల్యే చెప్పాను, వేసానన్నా, నా పేరు బయట రాని బాకండి, ఏదో చేశానంటే నేను కొంత డబ్బులు ఇచ్చి తప్పించాను అతను కూడా. ఈరోజు చెప్తున్నా, నేను అడగమనండి. ఈరోజు డబ్బులు నా దగ్గర తీసుకోలేదేమో అడగమనండి. కొరవ ఇంకిద్దరు వేసారు, ఇద్దరిని కూడా నేను మేనేజ్ చేసుకున్నాను. అది కూడా మేనేజ్ చేసుకున్నాను అంటే నేను అది కూడా చెప్తున్నాను. నేనేమి ఇదేలా నీ అండంతేనే వాళ్ళు కూడా నన్ను ఇది చేశారు, తప్పుకున్నారు కూడా. అన్నీ చేసావు. పెద్దవాళ్ళు చెప్తారు సామెత, ఇతరాకు పెట్టి బిర్యానీ పెట్టి నెయ్యి పెట్టి అన్నీ పెట్టి తీరా తినబోయేటప్పుడు ఆకులాకేసుకున్న సామెతగా నా బారు చుట్టూ ఉన్న షాపుల్లో బార్లు కంటే ఎక్కువగా తాగిస్తున్నారు. ఏడన్నారు ఇది పద్ధతి ఇదే? గవర్నమెంట్ షాపులు, ప్రైవేట్ షాపులు కూడా కాదు. నేను నీకు పోయి చెప్పా, అన్న బారు ఈ విధంగా షాపుల్లో తాగించకూడదు, వాళ్ళందరూ తాగిస్తున్నారు, అది ఎస్ఐకి వాళ్ళకి చెప్పి కంట్రోల్ చేయండి అంటే, నా ముందు ఎస్ఐకి ఫోన్ చేసి నేను ఫోన్ చేసి చెప్తున్నాను, మీరు ఎట్లా చేయాలని అది చేసేయండి, నేను ఎవరికి చెప్పినా నేను చెప్పినట్టు ఎవరికి చెప్పబాకండి. అసలు ఆ మాట ఇప్పుడు నాకు అర్థం కావట్లా. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పబాకండి అంటే నేను ఏమన్నా చట్టవిరుద్ధంగా అడిగానా, లేకపోతే ఇంకోటి ఏమన్నా అడిగానా? ఈరోజు బారు వచ్చి 15 నెలలు, 5-6 నెలలు అసలు నేను బారు కూడా పెట్టలా. నీకు నెల 2 లక్షలు ఇచ్చాను నీకు. నేను 9 నెలలు ఈ రోజుకి 9 నెలలకు గాను ప్రతి నెల 2 లక్షలు ఇచ్చాను నేను. ఏ బారు వాడిని అడగండి, 2 లక్షలు మిగులుతుందేమోనండి. పని నేను ఇవ్వలేదా? పోయిన నెల ఈ నెల నేను ఇవ్వలా. ఎందుకు నా మీద అంత కక్ష సాధింపు? ఏ వర్కుల్లో నీకు నేను ఏమన్నా ఇవ్వకుండా ఉన్నానా? దేంట్లోన్నా నేను నీకేమన్నా సహకరించుకున్నా ఉన్నానా? నేను నీ వల్ల నేను నా ఆస్తులన్నీ బాగుంటుకున్నా. నేను ఏ రోజు కూడా నేను ఎక్కడా కూడా నేను నీ వల్ల పోయినాను కానీ నేను అనట్లా. నేనేమన్నా రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో నేనేమన్నా సంపాదించుకున్నానా? నేను ప్రతిపక్షంలో ఇంకా విపరీతంగా వ్యాపారాలు చేశాను. ఆ రోజు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఏ రోజు నా షాపుల జోలికి కానీ, నా వ్యాపారాల జోలికి కానీ రాలా. వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు వాళ్ళకి చేయను కూడా. నేను ఎప్పుడు అదేమంటే ఏ రోజు పెట్టినా, ఏ చంద్రలో పెట్టినా ప్రసన్నకుమారుడికి అసన్నకుమారుడు అన్నాను కానీ నేను ఏ రోజు కూడా నేను వ్యతిరేకించి నన్ను పిలిపించుకో, నేనేమన్నా తప్పు చేశానా, నన్ను పిలిపించు, నువ్వు ఈ తప్పు చేసావు, దీనివల్ల నేను ఇది చేశాను, నువ్వు ఉండు పక్కన ఉండు అని చెప్పు, నేను రైట్ రాయల్గా ఉంటాను. అట్టా కూడా మీరు చెప్పకుండానే నేను 1.5 సంవత్సరం నుంచి నేను తప్పుకున్నా. నన్ను వదిలి నన్ను వ్యక్తిగతంగా నన్ను టార్చర్ చేసావు, దానికి నేను ఓర్చుకున్నా. నాతోటే ఉన్నోళ్ళని ఇబ్బందులు పెడుతుంది. వాడు ఒకరిని పెట్టుకున్నావు పక్కన, వాడికి ఈడ ఓటు లేదు, వాడికి ఒక కాలు లేదు, వాడు మహాభారతంలో శకున్ టైపు నీ దగ్గర చేరాడు. ఎవరన్నా నీతో వ్యక్తిగతంగా ఉన్నోడిని జొన్నవాడలో ఒక సర్పంచ్, మాజీ సర్పంచి, మండల వైస్ ప్రెసిడెంటు, మాజీ ఎంపీటీసీ, దేవస్థానం ధర్మకర్త నలుగురిని కేసులు పెట్టించి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల స్టేషన్లో పెడతారు. అధికార పార్టీలో ఉన్న నాయకులను ఎవరన్నా కూర్చుకున్నావు. కానీ వాళ్ళని తప్పు చేశారా? వాళ్ళకి జొన్నాడు చైర్మన్కి పెళ్ళ కూర్చోబెట్టి ఇద్దరిని. నాతో ఉన్న వాళ్ళంతా లాక్కో నువ్వు. నేనేం వాళ్ళని నాతోటి ఉండమని కూడా నేను చెప్పడం లేదు కదా. నేను తప్పుకున్నా రాజకీయాల నుంచి కూడా. నన్ను వదిలి ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ కూడా ఈ క్షోభ పెట్టించి ఎవడన్నా చేస్తారా కేసులు ఈ విధంగా? ఈ జిల్లాలో ఎవరన్నా చెప్పారా? అందులో పెద్ద కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం అంటే జిల్లాలో బ్రహ్మాండమైన శ్రీనివాసరెడ్డి కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ దేవుడితో సమానంగా కొలుస్తారు ఈ జిల్లాలో. అటువంటి చరిత్ర ఉన్న మీరు నన్ను సారాయి కేసుల్లో పెట్టి లోపల పెట్టిస్తారా? ఏం చేశాను? 25 సంవత్సరాలు నీతోటి ఉండడం నేను చేసిన నేరమా? ఏమన్నా నీకు నేను ద్రోహం చేశానా? నీకేమన్నా నేను అన్యాయం చేశానా?
ఏదో నువ్వు నన్ను నమ్మలేదు కూడా, నేను దానికి కూడా చెప్తున్నా. నన్ను వదిలి నన్ను పక్కన పెట్టు, నన్ను పిలిపించుకో. నీకు నాకు కుదరట్లేదు, నువ్వు పక్కన ఉండని చెప్పి నేను బ్రహ్మాండంగా పక్కన ఉంటా. నాకు అధికారం కావాలా, నాకేమన్నా నేను ఈ మండలాన్ని శాసించాలని నాకేం కోరిక లేదు. అట్లా అనుకుంటే 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళలా. సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, కేటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26న జరిగే బంపర్ డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.